మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, మీ దయగల పాదాలకు స్తుతి చెల్లిస్తున్నాం. ఇంతవరకు మీ పిల్లలను నిలబెట్టుకొని పాటలతో మిమ్మల్ని మహిమపరిచాం. మీ పిల్లలు ప్రార్థనతో దేవా మీతో మాట్లాడడానికి మాకు అవకాశాన్ని ఇచ్చారు. మరొకసారి మీ యొక్క మనసులో ఉన్న మాటలను మేము ఆలోచించుకోవడానికి పూనుకొనుచుండగా మీరు మాకు తోడేయండి. మంచి మాటలు మాకు వినిపించండి. మీ మాటలు అలాగున్నవో లేవో లేఖనాలను పరిశోధన చేసే భాగ్యాన్ని మీ పిల్లలకు ప్రసాదించండి. క్రీస్తు యేసు వారి పవిత్రమైన నామంన ఈ ప్రార్థన మీకు సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. చేరువచ్చిన ప్రియులందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట శుభములండి. ఈరోజు ఒక మంచి అంశాన్ని మనం అందరం కలిసి ఆలోచిద్దాం. మత్తయి సువార్త 20వ అధ్యాయము. మత్తయి సువార్త 20వ అధ్యాయము 20వ వచనాన్ని దయచేసి బైబిల్ ఉన్న వారందరూ బైబిల్ తెరవాలి. మత్తయి సువార్త 20వ అధ్యాయం 20వ వచనం. యేసుక్రీస్తు వారి దగ్గరికి జబదయి కుమారుల తల్లి పేరు అక్కడ మెన్షన్ చేయబడలేదు, కానీ జబదయి తండ్రి, ఆయన కుమారులు. జబదయి కుమారుల తల్లి తన కుమారులతో యేసుక్రీస్తు వారి యొద్దకు వచ్చి నమస్కారం చేసి ఒక మనవి చేయబోగా యేసుక్రీస్తు వారి దగ్గరికి తల్లిగారు వచ్చారు పిల్లలు తీసుకొని. యేసుక్రీస్తు వారికి అర్థమయ్యింది తల్లిగారు ఏదో కోరిక కోరడానికి వచ్చింది. ఇక వెంటనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, అమ్మా నువ్వేం కోరుచున్నావు అని ఆమెను అడిగాడు. అడిగినప్పుడు అందుకు ఆమె, నీ రాజ్యమందు ఈ నా 2 కుమారులలో ఒకడు నీ కుడి వైపున ఒకడు నీ ఎడమ వైపున కూర్చుండ సెలవిమ్మని ఆయన తనను. ఎంత మంచి కోరిక అది! ఎంత మంచి కోరిక! ప్రతి ఒక్క తల్లిదండ్రులు దేవునికి కోరవలసిన కోరికలు ఇవే. కోరవలసిన కోరికలు, అడగవలసిన విన్నపములు ఒక జబదయి కుమారుల తల్లిగారు ఎలాగైతే అడిగేదో అలా అడగాలి. ఈ లోకము శాశ్వతం అని మీరు అనుకుంటున్నారా? లోకము శాశ్వతం కాదు. రాబోయే లోకము శాశ్వతం. అలా అయితే తల్లిగారు అడిగేది, ఇప్పుడు మీరు ఉన్నారు కదండి, 12 మంది శిష్యులలో నా 2 కుమారులు 2 శిష్యులలో ఉన్నారు. ఈయన కుమారులను ఎక్కడికి వెళ్ళినా మీతో ఒకడు రైట్ హ్యాండ్ ఒకడు లెఫ్ట్ హ్యాండ్గా ఉంచుకోనండి అని చెప్పేది. అంటే తల్లిగారికి కూడా అర్థమయ్యింది ఈ లోకం శాశ్వతం కాదు. ఇక్కడ ఎన్ని అధికారాలున్నా, ఇక్కడ ఎన్ని వైభోగాలు ఉన్నా అన్ని వ్యర్థమే. ఎన్ని పదవులున్నా, ఎన్ని చదువులున్నా, ఎన్ని ఉద్యోగాలున్నా ఇవన్నీ విడిచిపెట్టి పోవాల్సిందే 60-70 సంవత్సరాల కోసమే. కానీ రాబోయే రాజ్యం, రాబోయే పరలోకం శాశ్వతమైనది. అక్కడ మాత్రం నా పిల్లల్ని కూర్చుని పెట్టుకోండి. ఎంత మంచి కోరికండి తల్లిగారు. ఈ తల్లిగారిని అపార్థం చేసుకున్న వారు కూడా కాకపోవచ్చు, కానీ మంచి కోరిక. ఆ మంచి కోరిక కోరింది కాబట్టి దేవుడు రాబోయే తరాలకు జబదయి కుమారుల తల్లిని మీరు ఆదర్శంగా తీసుకోనండి అని వ్రాయించాడు. ఒకవేళ జబదయి కుమారుల తల్లి కోరిక స్వార్థపూరితమైతే దేవుడు రాయించేవాడు కాదు. ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు
ఏ ఒక మాట వ్రాయించినా, ఏ ఒక సందర్భం వ్రాయించినా అది మంచిది, తర్వాత చెడు. ప్రతి ఒక్క తల్లిదండ్రులారా, మీ పిల్లల గురించి ఇటువంటి ప్రార్థనలు, యాచనలు చేయండి. ఇంకా చూడండి కిందికి ఏమంటాడు, అందుకు యేసు, అమ్మా మీరేమి అడుగుచున్నారో అది మీకు తెలియదు. తెలియకనే అడుగుతుందా తల్లి? తెలిసే అడుగుతుంది. నేను త్రాగబో గిన్నెలోనిది మీరు త్రాగగలరా అని అడుగగా వారు అన్నాడు, చూడండి, వారునుంది తల్లి జబదేయి కుమారులలో యాకోబు కానివ్వండి, యోహాను కానివ్వండి, వారు ముగ్గురు అక్కడ ఒప్పేసుకున్నారు. మీరు నేను త్రాగబోవు గిన్నెలోనిది మీరు త్రాగగలరా అని అడగగా వారు త్రాగగలమనిరి. అసలు గిన్నెలో ఏముంది తెలుసా? అప్పటికి యేసుక్రీస్తు వారు ముందు చెప్పాడు కదండి, 17వ వచనంలో, 19వ అధ్యాయము 17వ వచనం. యేసు యెరూషలేమునకు వెళ్ళని ఉన్నప్పుడు ఆయన 12 మంది శిష్యులను ఏకాంతంగా తీసుకొని పోయి మార్గమందు వారితో ఇట్లనెను, ఇదిగో యెరూషలేమునకు వెళ్ళుచున్నాము, అక్కడ మనుష్య కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును. వారు ఆయనను మరణశిక్ష విధించి ఆయనను అపహసించి కొరడాలతో కొట్టును సిలువ వేయుటకు అన్ని జనులకు ఆయనను అప్పగింతురు. 3వ దినమున ఆయన మరలా లేచి. ఇవన్నీ తెలిసే మీరు త్రాగబోయే గిన్నెలోనిది మేము కూడా త్రాగుతాం. ఒప్పేసుకున్నారండి. తల్లి ఒప్పుకుంది, 2 పిల్లలు ఒప్పుకున్నారు. ఇక కింది చూడండి, మీరు నా గిన్నెలోనిది త్రాగుదురు కానీ నా కుడి వైపునను నా ఎడమ వైపునను కూర్చుండి నిచ్చుట నా వశం లేదు. నా తండ్రి చేత ఎవరికి సిద్ధపరచబడినో వారికి అది దొరుకునని చెప్పాను. ఇప్పటికి కూడానండి ఖాళీ ప్లేసులు ఉన్నాయి అక్కడ, అంతే కదండి. స్టెఫెన్ గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో దర్శనం చూస్తాడు కదండి. ఇదిగో యేసుక్రీస్తు వారు తండ్రి కుడిపార్శ్వమున కూర్చున్నాడు. తండ్రి కుడిపార్శ్వమున యేసుక్రీస్తు వారు ఉన్నారు కదండి, ఇక్కడ ఉన్నాడు కదండి. అంటే తండ్రి కుడిపార్శ్వము, యేసుక్రీస్తు వారి ఎడమ పార్శ్వం ఫిల్ అయింది, అంతే కదండి. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చున్నాను కదండి, ఇప్పుడు తండ్రి ఉన్నాడు అనుకోండి, నేను ఇక్కడ కూర్చున్నాను అనుకోండి, నా ఎడమ వైపు తండ్రి కుడి వైపు ఫిల్ అయిపోయింది. ఇక్కడ కూర్చోడానికి స్థలం లేదు, కానీ 2 చోట్లు ఉన్నవి. యేసుక్రీస్తు వారి కుడి పార్శ్వం ఖాళీ ఉంది, తండ్రి ఎడమ పార్శ్వం ఖాళీ ఉంది. ఎవరు కూర్చుంటారో సస్పెన్స్. జయశాలి గారు కూడానండి అప్పుడప్పుడు తండ్రి ఎడమ పార్శ్వమున ఎవరు కూర్చుంటారు సస్పెన్స్. నాకైతే కూర్చుండాలన్నది ఎన్నో సందర్భాలలో చెప్పాడండి, కానీ అది దేవుడి చిత్తం. ఇక్కడ కూడా యేసుక్రీస్తు అదే పదము ప్రయోగించాడు చూడండి, నా తండ్రి చేత ఎవరికి సిద్ధపరచబడినో వారికి అది దొరుకునని చెప్పాడు. అంటే ఈ వచనాలను చదివిన తర్వాత దేవుని పిల్లరా, మనము నేర్చుకునవలసిన పాఠ్యభాగం ఏంటంటే, మన పిల్లల గురించి మనం ఏం ఆలోచిస్తున్నాం, మన పిల్లల గురించి, వారి భవిష్యత్తు గురించి, వారి ఫ్యూచర్ ఎలా ఉండాలని తల్లిదండ్రులు ఏమైనా మీటింగ్ పెట్టుకుంటున్నారా? ఇక లోకం గురించి ఆలోచిస్తే కడుపులో నల్స్గా ఉండగానే తల్లిదండ్రులు మీటింగ్ పెట్టుకొని, ఏమమ్మాయి బిడ్డ పుడితేనేమో డాక్టర్ని చేద్దాం, కొడుకు పుడితేనేమో ఇంజనీరింగ్ చేద్దాం, ఇదే డిస్కస్, అంతే కదా. లోకంలో ఉన్నవారు అలా. మరి క్రైస్తవులు ఏమైనా తక్కువ తిన్నారండి? వీరు కూడా అంతే. ఆడపిల్ల పుడితే ఏం చేద్దాం? డాక్టరే. మగాడు పుడితే ఇంజనీరే, అంతే కదండి. దేవా, ఒక మగబిడ్డనిస్తే నీకు నేను అర్పితం చేస్తాను. ఒక హన్న సమయలను ఎలానైతే అర్పితం చేసిందో అలా నేను అర్పితం చేస్తాను తండ్రి అని దేవుడికి మాటిస్తారండి. ఒకవేళ ఆడపిల్ల పుడితే
యూదా జాతిని కాపాడడానికి ఎస్తేరు తన ప్రాణానికి సహితం ఎలా పెట్టిందో, ఒక ఎస్తేరులా నా కుమార్తెను నిన్ను పెంచి లోకానికి రక్షకురాలుగా నేను పెంచుతాను, నీకు సమర్పిస్తాను అని ఏ తల్లిదండ్రులైనా దేవుడికి మాటిస్తారండి? ఎందుకు ఇవ్వరండి? ఎందుకు ఇవ్వరండి? ఇవ్వని వారు పరలోకం వెళ్తారండి? వెళ్తారా? గర్భఫలము దేవుడిచ్చి బహుమానం. మీ గర్భాలను కోరి మిమ్మల్ని ప్రేమించి మీ మీద నమ్మకం పెట్టుకొని దేవుడు తన పిల్లలను మీ గర్భవాసం గుండా భూమి మీదకి రప్పిస్తున్నాడు. ప్రతి ఒక్క పిల్లలు దేవునికి అర్పితం కావాలి. ప్రతి ఒక్క తల్లిదండ్రులు జబదయి కుమారుల తల్లి తండ్రి ఎలాగైతే విన్నపం చేసుకుందో యేసుక్రీస్తు వారికి, అలా విన్నపం చేసుకోవాలండి. కుడపారుష్యం ఎడపారుష్యం దొరకడం చాలా కష్టం, కానీ దేవా నా పిల్లలు మాత్రం పరలోకంలో కొంత చోటైనా దక్కనివ్వండి అని ప్రార్థన చేయండి. ప్రార్థన చేసినంత మాత్రాన పరలోకం దక్కదు. అక్కడ అడిగిన తర్వాత జబదయి కుమారుల తల్లి సైడ్ అయిపోలేదండి. గిన్నెలోనిది త్రాగగలరంటే త్రాగగలమంది కదా. ఎలా త్రాగారు చెప్పండి? త్రాగి నిరూపించారు. మాట ఇవ్వడమే కాదు, హన్న మాటిచ్చింది, నిరూపించింది. మాట ఏంటండి? నాలుకే ఉంది కదా, ఎన్నో మాటలు మాట్లాడతాం, ఒక్క మాట కూడా నెరవేర్చుకోమండి. అయినా యేసుక్రీస్తు వారు అన్నారు, నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. మాట ఇవ్వాలి ఖచ్చితంగా, కానీ మాట ఇస్తారు ఏదో పైన మాట తప్పిన వారుగా చరిత్రలో నిలిచిపోతారండి. గిన్నెలోది త్రాగగలరా? త్రాగుతాం. ఎందుకు త్రాగం? ఏముంది గిన్నెలో? ఏముంది గిన్నెలో? ఒకసారి అదే మత్తయి సువార్త 26వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్త 26వ అధ్యాయం. యేసుక్రీస్తు వారి గిన్నెలో ఏముంది? మత్తయి సువార్త 26వ అధ్యాయము 37-39 వచనాలు చదువుదామండి. 26వ అధ్యాయము 39 అంతే అండి. 37 నుండి చదువుదాం. పేతురును జబదయి కుమారులను జబదయి ఇద్దరు కుమారులు, అందులో యాకోబు యోహాను అండి. యాకోబు యోహాను వెంట పెట్టుకొని పోయి దుఃఖపడుటకు చింతాక్రాంతుడవుటకును మొదలుపెట్టెను. అప్పుడు యేసు మరణమగునంతగా నా ప్రాణం బహు దుఃఖంలో మునిగి ఉన్నది, మీరిక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా నుండునని వారితో చెప్పి కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యుద్ధ నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారం కాదు కానీ నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించెను. గిన్నెలో ఏముంది? సెలవు మరణం, కొరడా దెబ్బలు, అవమానాలు, ఉమ్మివేయడలు, పిడిగుద్దులు, ఇవన్నీ కష్టాలు, కన్నీళ్ళు, చివరికి బ్రతికున్న వ్యక్తిని పొడవడం, బళ్ళెపొడితో పొడిపించుకోవడం, బ్రతికున్న వ్యక్తిని కొరడాలతో కొట్టించుకోవడం, బ్రతికున్న వ్యక్తిని చివరి రక్తపు బొట్టు కార్చేంత వరకు ఆకాశముకు భూమికి మధ్యలో వేలాడదీయడం. ఇవండి గిన్నెలో ఉంది. మరొకసారి రండి 20వ అధ్యాయము 23వ వచనం. 20వ అధ్యాయము 22 అండి. అందుకు యేసు మీరేమి అడుగుచున్నారు అది మీకు తెలియదు, నేను త్రాగబో గిన్నెలోనిది మీరు త్రాగలరా అని అడగగా వారు త్రాగుదమనిరి. గిన్నెలో నాతోటి మీరుంటే నా తదనంతరం నేను గిన్నెలోనిది ఎలాగైతే త్రాగానో నా కొరకు, నా సువార్త నిమిత్తము మీకు సందర్భం వచ్చినప్పుడు శ్రమలు వస్తాయి, కఠినమైన హింసలు వస్తాయి, మనుషులు మిమ్మల్ని వెలేస్తారు,
కొరడాలతో కొడతారు, బెత్తాలతో కొడతారు, అవసరమైతే ఖడ్గంతో చంపిస్తారు, అవసరమైతే మిమ్మల్ని ఏకవాసిగా మిమ్మల్ని సముద్రపు అరణ్యములు మిమ్మల్ని పాడేస్తారు. ఒప్పుకుంటారా? త్రాగగలరా? ఎస్, త్రాగుతాం. అదండి మాట, అదండి మాట దేవుని పిల్లారా. ఇక ఈ జబదయి కుమారులు ఎక్కడ పరిచయం అయ్యారు యేసుక్రీస్తు వారికి చూద్దామండి. మొదట చూద్దామండి ఒకసారి మత్తయి సువార్త 4వ అధ్యాయము, మత్తయి సువార్త 4వ అధ్యాయము దయచేసి తీయండి. మత్తయి సువార్త 4వ అధ్యాయము 18వ వచనాన్ని మనము చదువుదామండి. మత్తయి సువార్త 4వ అధ్యాయము 18వ వచనం. యేసు గలిలయ సముద్ర తీరంన నడుచుచుండగా, మొట్టమొదట యేసుక్రీస్తు వారు బాప్తిసం తీసుకోవడం జరిగింది. 40 రోజులు ఉపవాసం, రాత్రి పగలు ఉపవాసం ఉండి సాతానును జయించడం జరిగింది. ఆ తర్వాత సువార్త ప్రకటనలో తన కాలు ముందు పెట్టాడు. ఇక 18వ వచనం. యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుచుండగా పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడైన ఆంద్రయ అను 2 సహోదరులు సముద్రములో వలవేయుట చూచిను. మొట్టమొదటిగా పరిచయం అయింది సీమోను, ఆంద్రయనండి. ఆ తర్వాత చూడండి, వారు జాలరులు, ఆయన నా వెంబడి రండి. ఎంతోమంది జాలరులు లేరంటారండి అక్కడ. సముద్రం అనగా జాలరులు కొరవండి. అందులో సీమోను, ఆంద్రయనే యేసుక్రీస్తు వారు ఎంచుకున్నారంటే యేసుక్రీస్తు వారికి తెలుసు వీరు చివరి వరకు నిలదొక్కుంటారు, నిలబడతారు, మాటిస్తే మాట తప్పని వారు అని యేసుక్రీస్తు వారికి తెలుసండి. దేవుడికి తెలియదండి, దేవుడికి తెలియదండి. ఈరోజు బాప్తిసము తీసుకొని దేవుని చేత సంఘంలో చేర్చబడిన వారందరూ దేవుడికి మాటిచ్చే తన చేత సంఘంలో చేర్చబడ్డామన్న సంగతి మీరు మర్చిపోకండి. ఏమంట మాటిచ్చారు? ఏమంట మాటిచ్చారు చెప్పండి. పెళ్ళికైనా 2 ప్రమాణాలు చేస్తారు, కానీ బాప్తిసం ఇచ్చేటప్పుడైతే నేనైతే చాలా ప్రమాణాలు చేపిస్తానండి. ఇది మొదలుకొని తుది శ్వాస వరకు దేవుడికై బ్రతకాలి. చావైనా, రేవైనా, కష్టం వచ్చినా, కఠినం వచ్చినా, అవమానాలు వచ్చినా, ఇంటి నుండి గెంటి వేయబడినా నీవు నమ్ముకున్న క్రీస్తును వదలకూడదు. నీ క్రీస్తును సిలువను ఎత్తుకొని నిన్ను నీవు ఉపేక్షించుకొని ఏం చేయాలి? సిలువను ఎత్తుకొని మోయాలి. అలా మోస్తాను అని ప్రమాణం చేయాలి. ప్రకృతి పంచభూతాల సాక్షిగా ప్రమాణం చేసి బాప్తిసం తీసుకున్న మనము ఈరోజు ప్రమాణముగా నిలబడిందా, లేకపోతే ఆ ప్రమాణం అప్రమాణంగా మారిపోయిందా? అప్రమాణంగా మారిపోయిందండి. ఎవరండి ప్రమాణం చేసి ప్రమాణం కొద్ది నిలబడ్డారు చెప్పండి. 20వ వచనం చూడండి. ఆయన నన్ను వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టుజాలరుగా చేతునని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలు విడిచి ఆయనను వెంబడించిరి. వెంటనే ఎవరు యేసుక్రీస్తు వారు తెలియదు, ఎవరో తెలియదు కదండి. మనకు పరిచయం లేని వ్యక్తి వచ్చేసి రెండయ్యా మీరు సేవకు పదండి, మిమ్మల్ని సేవకులకు నేను మారుస్తానంటే ఎవరైనా వస్తారండి? మరి ఆ రోజు ఎందుకు వెళ్ళారండి? నమ్మకం. ఆ రోజు గుడ్డిగా యేసుక్రీస్తు వారు నమ్మారు కాబట్టి ఈరోజు పేతురు గారి గురించి ఈరోజు మనము చదువుకుంటున్నాము, ధ్యానిస్తున్నాము, గొప్పగా చెప్పుకుంటున్నాము. దేవుని పిల్లలారా, మన తరంలో కూడా దేవుని, క్రీస్తును గుడ్డిగా నమ్మి దేవుని కోసం మన జీవితాలను అర్పిస్తే రాబోయే తరాల వారు కూడా మన గురించి గొప్పగా చెప్పుకుంటారు. ఏమనుకుంటున్నారు మీరు? వారితో చెప్పిన వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. 21వ వచనం. ఆయన అక్కడ నుండి వెళ్ళి కొంచెం దూరం వెళ్ళానండి. జబదేయ కుమారుడైన కుమారులను ఉంది. అసలు ఏంటి వాళ్ళ పేర్లేంటి అని ఇక్కడ క్లారిఫికేషన్ ఉందండి. జబదేయ కుమారులైన యాకోబు, అతని సహోదరుడైన యోహాను అను మరిద్దరు సహోదరులు తమ తండ్రి అయిన జబదేయి యొద్ద దోణెలు తమ వలలు బాగు చేసుకొనుచుండగా చూచి
వారిని పిలిచెను. వెంటనే వారు తమ దోణెలు తమ తండ్రిని విడిచిపెట్టి యేసుక్రీస్తుని వెంబడించారట. తండ్రి అడ్డగించాలి కదండి. యారా దోణెలు విడిచి వలలు విడిచి ఎవరో పిలుస్తున్నారని నువ్వు లేకపోతున్నారేంటి అని అడ్డగించాలి. ఈరోజు అడ్డగించడం లేదు తల్లిదండ్రులారా. యారా నువ్వెందుకు వెళ్తావురా, నేను వెళ్ళండి ఆగరా. తల్లిదండ్రులు అడ్డగిస్తారండి పిల్లలను. నీ వెళ్తే మీ తల్లిదండ్రులు ఏమైనా అడుగుతారు కదా, సమాధానం ఏం చెప్తారా? అబద్ధం ఆడవలసి వస్తుంది. కాబట్టి నేను వెళ్ళను, నువ్వు వెళ్ళావు. మరి అక్కడ జబదయి తల్లిదండ్రులు, జబదయి తన పిల్లలు యేసుక్రీస్తు వారు యాకోబును యోహాను రండి నేను మిమ్మల్ని మనుషులు పట్టు జాలలుగా చేస్తాననగానే వలలు దోణెలు తండ్రిని విడిచి యేసుక్రీస్తుని వెంబడించారట. తల్లిదండ్రులు సహకరించారా లేరా? సహకరించకపోతే జబదయి కుమారుల యోహాను యాకోబు గురించి ఈరోజు ప్రస్తావన ఉండేది కాదు. 5 తలాంతలు ఇచ్చినాడు, 5 తలాంతలు సంపాదించాడు. 2 తలాంతలు ఇచ్చినాడు, ఇంకా 2 తలాంతలు బల అన్నాడు. 1 తలాంత ఇచ్చినాడు, 5 పెట్టాడు. బల అన్నాడా? అంటే మీ పిల్లలను ప్రోత్సహించండి, మీ పిల్లలకు భవిష్యత్తును నేర్పించండి. లోక భవిష్యత్తు కాదు, పరలోకపు భవిష్యత్తు. పరలోకంలో నాన్న నీవు ఉండాలి, మేము ఉండాలి. ఇలా కుటుంబంగా ఎలాగైతే మనం కలిసి ఉన్నామో పరలోకంలో కూడా మనమందరం ఆత్మలుగా తండ్రి ఒడిలో ఉండాలని మీ పిల్లలకు నేర్పించండి అర్రా. నేర్పించకపోతే మీ పిల్లలు నేర్చుకోరు. మిమ్మలను శారీర తల్లిదండ్రులను బాధ పెడతారు, అటు కన్న తండ్రి అయిన ఆత్మలకు కన్న తండ్రి అయిన దేవుణ్ణి బాధ పెడతారండి. జబదేయి కుమారుల తల్లి తండ్రులను ఆదర్శంగా తీసుకోండి. వారి పిల్లలకు ఏ పని కూడా చేయడానికి, క్రీస్తును వెంబడించడానికి అడ్డు చెప్పలేరండి. అలా వెళ్ళారు కాబట్టి ఈరోజు యాకోబు గురించి యోహాను గురించి చదువుకుంటున్నాము, ఆలోచిస్తున్నాము, వారిని గొప్పగా చెప్పుకుంటున్నామంటే తల్లిదండ్రుల ప్రోత్సాహం ఎంతో ఉంది. అంతే కదండి, అవునా కాదంటారా? త్రాగలేమన్నారు కదండి. ఎప్పుడు త్రాగారండి చెప్పండి, ఎప్పుడు త్రాగారు చెప్పండి? అపోస్తల కార్యములు 4వ అధ్యాయం. యేసుక్రీస్తు వారు తన గిన్నెలోనిది త్రాగాడు, మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి మృత్యుంజయుడే తిరిగి లేచాడు, పరలోకానికి ఆహారుణమై తండ్రి కూడా పార్శ్వంలో కూర్చున్నాడు. దేవుని పిల్లారా, ఇక తదనంతరం అపోస్తుల కాలం, యేసుక్రీస్తు కాలం ముగిసింది, ఇక అపోస్తుల కాలం ఆరంభమైంది. అందులో మొట్టమొదటిగా సీమోను పేతురేనండి. జబదేయి కుమారుల 2 యాకోబు యోహానులే ఆరంభించారు. అపోస్తుల శకంలో వీరి ముందడుగేశారండి. వీరి తర్వాత మరలా 12 మంది శిష్యులు తక్కిన వారు వీరి వెనుక వెళ్ళి శకాన్ని సృష్టించారు, చరిత్రను సృష్టించారు. అపోస్తుల కార్యములు. కార్యాలు అంటే ఏంటండి? పెళ్లి కార్యము, దినకార్యం, చర్చకార్యం కాదండి, అపోస్తుల కార్యాలు. ఒకసారి చూడండి, 2వ అపోస్తుల కార్యం 4వ అధ్యాయం 18వ వచనం చూడండి. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 18వ వచనం అండి. అప్పుడు వారిని పిలిపించి, మీరు యేసు నామమును బట్టి ఇంత మాత్రంలో మాటలాడకూడదు. ఉట్టిగానే చెప్పలేరండి, ఊరికినే చెప్పలేరండి. చూడండి 4వ అధ్యాయం 1వ వచనం. వారు ప్రజలతో మాట్లాడుచుండగా యాజకులను, దేవాలయపు అధిపతియు, సద్దుకయులు వారు ప్రజలకు బోధించుటయు, యేసు నామమును బట్టి, యేసును బట్టి మృతులలో నుండి పునరుద్ధానము కలుగునని ప్రకటించుటయు చూచి కలవరపడి వారి మీదికి వచ్చి వారిని బలాత్కారంగా పట్టుకొని అరెస్ట్ చేశారండి. సాయంకాలం వరకు అరెస్ట్ అవుతారు. మంచి పని చేస్తే అరెస్ట్ అయినా తప్పు లేదు. డిబేట్లు పెట్టి ఇతర విశ్వాసాలను కించపరిచేలా మాట్లాడి, రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడి, డిబేట్లకు వెళ్ళి సోదిగాళ్ళతో సోదిలు చెప్పుకుంటూ అరెస్ట్ అయితే నువ్వు మంచిది కాదు. అది మన వాళ్ళు చేసే తప్పుడు పనులు ఇవేనండి.
చాలామంది ఉన్నారండి. ఒకడు హానీ జాన్సన్ అని, ఒకడు విపి రెడ్డి అని, ఒకడు విజయ్ కుమార్ అని. ఈ తలకమాసిన దద్దమ్మలు వారిని హైలైట్ చేస్తున్నారండి. ఒకప్పుడు కరుణాకర్ సుగర్ గారు అంటే ఎవడికి తెలియదండి. ఒక మూలన పడిన ఒక చీమ లాంటోడు, వాడిని వీరే హైలైట్ చేశారండి. అవసరమయ్యా మీకు వారిని హైలైట్ చేయడం? ఏం చేశాడండి విజయ్ కుమార్? రాజ్యాంగానికి విరుద్ధంగా, భారతదేశానికి విరుద్ధంగా మాట్లాడి అరెస్ట్ అయిపోయాడండి. నాన్-ఏబుల్ వారెంట్ ఇష్యూ అయిపోయింది, లోపలికి వెళ్ళిపోయాడు. మరలా ఆయనను బయటకు తీసుకురావడానికి ఎంత తలపానం తొక్కొచ్చింది. అవసరమయ్యా? నీ క్రీస్తు ఎంత గొప్పవాడు నువ్వు ప్రకటించయ్యా. వాడు నీ ముందరకు వచ్చి 10 మందిలో, 100 మందిలో, 1000 మందిలో, లక్షల మందిలో నీ క్రీస్తుని అవమానిస్తే వాడిని పిలక పట్టుకొని అక్కడనే నిలదీయు. వాడెక్కడో ఉంటాడు, ఒక చిన్న ఫోన్ పెట్టుకొని కౌంటర్ చేస్తూ ఉంటాడు. మరి వాడు కౌంటర్ చేసిన ప్రభుత్వం పట్టించుకుందా? వాడి కౌంటర్కు రీకౌంటర్ వేస్తే ప్రభుత్వం నిన్ను పట్టేసుకొని నువ్వు తప్పుగా మాట్లాడవు, నిన్ను లోపలికి వేసేసింది. అరెస్ట్ అయి నువ్వు నీతిగా ప్రకటిస్తే నువ్వు అరెస్ట్ అవుతావా? ఆ రోజు అరెస్ట్ అయ్యారండి యోహాను, పేతురు, జబదీ కుమారుల యాకోబు, యోహాను. వీరి తప్పిదం వలన వారు హైలైట్ అయిపోయి ఈరోజు ఛానల్ చూడండి, యూట్యూబ్ ఛానల్ అంతా చెత్తగా తిట్టుకుంటున్నారండి. ఆడ హానీ జాన్సన్ గాడు, వాడు ఉన్నాడండి పంతులు, ఇద్దరు అమ్మనక్క కాడికి వెళ్ళి తిట్టుకుంటున్నారండి. ఏం మెసేజ్ ఇస్తున్నారు మీరు సమాజానికి? ఏం మెసేజ్ ఇస్తున్నారో చెప్పండి. వాడు అంటున్నారు జయశాలి గారు ఇది మీకే జయశాలి గారి దగ్గర వాడు వచ్చాడంతే, నేర్చుకోలేడాడు. జయశాలి గారి దగ్గర నేర్చుకోలేడు వాడు. ఏదో ఇంత చిన్నగా అయిపోయింది, ఇక నా అంతటి మనగాడు లేడని బయటకు వెళ్ళిపోయాడు. తెగిపోయిన వాడు పూర్ణంగా ఎలా ఉంటాడు చెప్పండి? వారిని మీరు కూడా హైలైట్ చేస్తున్నారు. జాగ్రత్త. మరలా స్టేటస్లో పెట్టుకోవడం, మెసేజ్లు పంపడం, అవన్నీ పిచ్చి పనులు మీరు కూడా చేయకండి. జాగ్రత్త పడండి. బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో నుండి ఎవరైతే దిగిపోయారో వారి గురించి ఆలోచించడం అవసరం లేదు. మనం సంఘంతో అంటకట్టుబడి ఉన్నాం. సంఘంలో ఉన్నవారు చాలా మెసేజ్లు ఉన్నాయి, చాలా చెప్తున్నారు, చాలా జ్ఞానం ఉంది. వారిని హైలైట్ చేసుకోండి, మీరు హైలైట్ అవుతారు. కనుక దేవుని పిల్లలారా, యోహాను, యాకోబు మాటిచ్చారు అక్కడ, మేము త్రాగగలం అంటే చూడండి 18వ వచనం. అప్పుడు వారిని పిలిపించి, మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రమును మాట్లాడకూడదు, బోధించకూడదని వారికి ఆజ్ఞాపించిరి. అరెస్ట్ చేసిన తర్వాత సాయంకాలం వరకు జైల్లో ఉంచి హెచ్చరిస్తున్నారండి, బెదిరిస్తున్నారండి. అప్పుడు వారి బెదురుకు వీళ్ళు భయపడిపోయారా? చూడండి, యోహాను వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పండి. మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చి ప్రజల్లోకి వెళ్ళిపోయారండి. యేసుక్రీస్తు వారు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. ఆయన ద్వారానే రక్షణ, ఆయన ద్వారానే పరలోకం, ఆయన ద్వారా తప్ప ఆకాశం కింద ఏ నామమున మీరు రక్షింపబడలేరు. ప్రజలను వేల మందికి త్రిప్పారండి యేసుక్రీస్తు వారి వైపు. ఆ త్రిప్పడములో జైల్లో పడ్డారు, కొరడాలతో కొట్టించుకున్నారు, బెత్తంలతో కొట్టబడ్డారు, చివరికి ప్రాణత్యాగాన్ని చేశారు. అపోస్తల కార్యంలో 12వ అధ్యాయం 1వ వచనం చూడండి. అదే, నేను త్రాగబోయే గిన్నెలో మీరు త్రాగగలరా? అవును త్రాగుతాము అని మాటిచ్చిన యాకోబు, యోహాను 12వ అధ్యాయం 1వ వచనం అండి. అపోస్తల కార్యములు దాదాపు అదే కాలమందు, అపోస్తల కార్యములు 12వ అధ్యాయం 1వ వచనం, దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలత్కారంగా పట్టుకొని యోహాను, జబదయి కుమారుల్లో యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించాడండి. ఖడ్గముతో చంపేశారండి యాకోబును.
యేసుక్రీస్తు వారిని ప్రాణం పోయేంత వరకు, చివరి రక్తం పుట్ట వరకు వేలాడదీశారు. ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడబడ్డాడు. రక్షణ నిమిత్తం అనేకుల కొరకు చిందింపబడిన క్రొత్త నిబంధన రక్తం. ప్రతి భాషలోను, ప్రతి జనములోను, ప్రతి ప్రాంతంలోనూ ఉన్న వారికి రక్షణ రావాలి అంటే నేను చనిపోవాలి, బలియాగం కావాలి, నా రక్తమే వారికి వారి పాపాలకు ప్రోక్షణ ఇచ్చింది. నా గిన్నెలోనే నేను త్రాగాలి. మరి మీరు త్రాగగలరా? అవునండి, తాగుతాము ప్రభువా, త్రాగగలము. ఇక్కడ చూడండి, కత్తితో కసక్ నరికించాడటని హేరోదు. ఇది యూదులకు ఇష్టమైన కార్యమట. ఒకరిని చంపితే యూదులకు ఇష్టమైన కార్యమండి. ఆ రోజు ఉన్నారు, ఈ రోజు ఉన్నారండి. ప్రతి చోట ఉంటారండి. మంచివారు ఉంటారు, కర్కశకులు ఉంటారు, కఠినులు ఉంటారండి, ప్రాణాలు తీసేవారు ఉంటారు, ప్రాణాలు కాపాడేవారు ఉంటారండి. యేసుక్రీస్తుని వీరిని చంపండి, వీరి రక్తము మా మీదను మా పిల్లల మీద తరతరాలు రావాలని కోరుకున్నారండి ఆ యూద జాతే. యాకోబును చంపినప్పుడు కూడా యూదా జాతట ఇష్టపడిందట. ఇది యూదులకు ఇష్టకరమైన కార్యక్రమట. చంపబడ్డాడండి. గిన్నెలోనిది త్రాగగలరా అని అంటే త్రాగగలము, మాటిచ్చాడు, మాట తప్పకుండా హతసాక్షి. తల్లిదండ్రులు పిల్లలను అలా పెంచారండి. నానా యేసుక్రీస్తును వెంబడించడంలో ప్రాణాలు సైతం మీరు పెట్టాలి. గిన్నెలో త్రాగగలమని మాటిచ్చాం, మాట నెరవేర్చుకోవాలి. వీడిక్కడ ఉండేవాడు, వాడు లేచిపోయాడు. వాడు ఎటు లేచిపోయాడు? అని పిలిపించుకురండి. త్రాగగలము అని అన్నారు, మాటిచ్చారు. యాకోబు గారిని ఖడ్గంతో చంపించాడండి. ఇక మిగిలింది ఒకరే. ఆ యోహాను పరిస్థితి ఏమైంది చూడండి ఒకసారి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 9వ వచనం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 9వ వచనాన్ని చూడండి దేవుని పిల్లారా. 9వ వచనం, 1వ అధ్యాయము 9వ వచనం. మీ సహోదరుడును యోహాను, మీ సహోదరుడును యేసుని బట్టి కలుగు శ్రమలోను, రాజ్యములోను, సహనములోను పాలివాడనైన యోహానను నేను, దేవుని వాక్యం నిమిత్తమును యేసుని గూర్చిన సాక్ష్యం నిమిత్తమును పద్మాసు ద్వీపమున పరవాసినైతిని. ఒంటరి వాడైపోయాడండి. వృద్ధాప్య దశలో అండమాన్ నికోబార్ దీవులు ఎలా ఉంటాయో, వెలుతురు లేదు, సూర్యుడు వస్తే వెలుతురు, చంద్రుడు వస్తే వెలుగు, చంద్రుడు లేకపోతే చిమ్మ చీకటండి. ఒక్కడే ఉన్నాడండి. దేని కొరకు? అరెస్ట్ చేశారు. యాకోబునేమో చంపారు, ఈయనను అరెస్ట్ చేసి ఏంటంటే లైఫ్ లాంగ్ జైలు శిక్ష. ఆ మాట చదివినప్పుడు నిజంగా చాలా ఒకవైపు బాధ, ఒకవైపు సంతోషం అండి. త్రాగగలమని మాట ఇచ్చారు. చివరికి ప్రాణం పోయేంత వరకు నిలబెట్టుకున్న జబదయి కుమారులలో యోహాను, యాకోబు. ఎంత మంచి తల్లి అండి. తల్లి వచ్చి యేసుక్రీస్తు వారిని ఒక వినపం చేసింది. పరలోకంలో నా పిల్లలను ఒకరిని కుడివైపు ఒకరిని ఎడమవైపు కూర్చుండి పెట్టుకోయ్యా అని అడిగిందంటే ఎంత మంచి తల్లి అండి. ఆ తల్లిలాగా తండ్రిలాగా ఈరోజు క్రీస్తు శకం 21వ శతాబ్దంలో ఉన్న తల్లిదండ్రులారా, ప్రతి ఒక్కరూ జబదయి కుమారుల తల్లిని తండ్రిని ఆదర్శంగా పెట్టుకోనండి. చదివించాలి, వారికి ఉద్యోగం చేయించాలి, కానీ వారి ఆత్మకు మాత్రం మీరు పరలోకాన్ని ఇస్తారండి. బిచ్చగాడైన చదివిస్తున్నాడు తెలుసా మీకు? ఇక కఠినంగా అంటే బిచ్చగాడైన వాడు భిక్షం ఎత్తుకుంటూ తన పిల్లలు చదివించి ఉద్యోగాలు ఇప్పిస్తున్నాడు. మరి ఈరోజు క్రీస్తును అంగీకరించిన క్రైస్తవ తల్లిదండ్రులారా, మీ పిల్లలకి ఏం నేర్పిస్తున్నారు చెప్పండి? మీ పిల్లలకు ఏం నేర్పిస్తున్నారు చెప్పండి?
రాబోయే లోకంలో నీకు నాకు స్థానము కలగాలి అని మీ పిల్లలకు చిన్ననాటి నుండి నేర్పిస్తున్నారా? నేర్పించకపోతే వారికి పరలోకం దక్కదు. రాబోయే తరాలకు రక్షకులు వీరే. మన తరం గతించిపోతుంది, మనం వెళ్ళిపోతాం. కానీ రాబోయే తరాన్ని రక్షించాలంటే రక్షకులుగా మనము నిలబెట్టాలి. అసలు మీ పిల్లల్ని ఏం చేయాలనుకుంటారో చెప్పండి. ఏ తల్లిదండ్రులైనా నిలబడి చెప్పగలరు? మీ పిల్లలను రాబోయే భవిష్యత్తులో ఏం చేయాలనుకుంటున్నారు, ఎలా చూడాలనుకుంటున్నారు చెప్పండి. చెప్పగలుగుతారండి ఎవరైనా? సైలెన్స్, మౌనమే అంగీకారం. ఒకవేళ సంఘంలో నేను అది చేస్తాను ఇది చేయిస్తానని చెప్పిన తర్వాత చేయించలేనుకోండి, ఏమైపోతుంది? అంటే మాట ఇవ్వలేకపోతున్నారంటే తెలిసి మీరు చేస్తున్నారు. బైబిల్ చదువుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు, సంఘానికి వస్తున్నారు, సహవాసంలో ఉంటున్నారు, రొట్టె వేస్తున్నారు, మరి ఇక్కడికి వచ్చేసరికి వెనకాడుతున్నారు. ఎందుకు చెప్పండి? రెక్కాడందే డొక్కాడదు కదండి. అందరూ ఇలా ఆలోచిస్తే మరి రాబోయే తరాల వారికి క్రీస్తును ప్రకటించడానికి ఎవరు నిలబడతారో చెప్పండి. 12వ ఏట తీసుకెళ్ళి పెళ్ళై ప్రభాకరన్ వాడు చనిపోకంటే ముందు పిల్లలను కిడ్నాప్ చేసి వారికి ఆత్మాహుతుల దాడులుగా వారిని ట్రీట్ చేశాడండి. ముక్కు పచ్చలారిన పిల్లలను ఎత్తుకెళ్ళి కిడ్నాప్ చేసి మీరు చనిపోవాలి మానవ బాంబులుగా తయారు చేశాడు. వాడు కీడు చేయడానికి, చంపడానికి వాడు 12 సంవత్సరాల నుంచి వరకు ట్రైనింగ్ ఇచ్చాడు. మరి ఈరోజు మనుషులను రక్షించడానికి నేను మీ నిమిత్తం ప్రాణం పెట్టాను కదా. మీ సమాజం నిమిత్తం, మీ తోటి వారున్న నిమిత్తం, మీ సహోదరుల నిమిత్తం మీరు ప్రాణం పెట్ట బద్దులై ఉన్నారు అంటే చిన్ననాట నుండి పిల్లలకు ధైర్యాన్ని నూరిపోయాలి. త్రాగగలమన్నారు గిన్నెలో, ఒకరినేమో ఖడ్గంతో చంపించాడు, ఒకరినేమో ఎక్కడికండి? పద్మాసు ద్వీపముల పరవాసి, ఒంటరి వాడయ్యాడండి పాపం. మరి వారికి పిల్లలు, జల్లలు, ఫ్యామిలీ లేదనుకుంటున్నారా? వారు మరి ఆలోచించలేరు ఎందుకండి? మరి ఒకవేళ అలా ఆలోచిస్తే పరవాసిగా ఉండేవాడు కాడు. ప్రకటన గ్రంథం ఎలా వచ్చేది చెప్పండి? భవిష్యత్తు గ్రంథం, జరిగింది, జరగబోయేది, జరుగుతున్నది. అంటే ఎవరో ఒకరు త్యాగం చేయాలి. ఇక మన దగ్గరకు వచ్చేసరికి చాలామంది చేస్తారండి, మనమే ఉన్నామండి. అలా అనుకుంటే అందరూ నీలాగా అనుకుంటారు, అందరూ నాలాగా అనుకుంటారు, ఇంకెవరు చేయాలి? అటువంటి స్వార్థపూరికమైన ఆలోచనలు ఆలోచించకండి తల్లిదండ్రులారా. మీ పిల్లలకు జరగబోయే కార్యాచరణ గురించి నేర్పించండి. అలా నేర్పిస్తే రాబోయే రక్షకులుగా వారు నిలబడతారు. తెలుసండి? ఇక ఇది మగపిల్లలకేనండి, ఇక మాకేం లేదు తోచి అనుకుంటున్నారండి మీరు. ఆడపిల్లలు కూడా ఉంది. ఒకసారి చూడండి, ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము, ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనం తీయండి. 5వ వచనం, ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనం అండి. షూషాను కోటలో బెన్యామీనుడకు కీషునకు పుట్టిన షిమి కుమారుడకు యాయీరు వంశస్థుడైన మొర్దెకై అను ఒక యూదుడు ఉండెను. బబులోను రాజైన నెబుకద్నెజరు యూదా రాజైన యెకొన్యాను పట్టుకొని పోయినప్పుడు ఇతడు యెకొన్యుతో కూడా యెరూషలేము నుండి చెరపట్టబడిన వారిలో ఒకడు. తన పినతండ్రి కుమార్తె అయిన హరస్సాను ఎస్తేరు తల్లిదండ్రులు లేనిదై ఉండగా అతడు ఆమెను పెంచుకునేను. తల్లిదండ్రులు మరణించారండి. ఎస్తేరు గారి తల్లిదండ్రులు మరణించినప్పుడు ఎస్తేరును తన కుమార్తెగా స్వీకరించాడు, పెంచుకున్నాడు. ఎలా పెంచాడండి? తన తల్లిదండ్రుల కుమార్తెను అతస్స అను ఎస్తేరు తల్లిదండ్రులు లేనిదై ఉండగా అతడు ఆమెను పెంచుకొని
ఆమె అందమైన రూపమును సుందర ముఖము గలదై ఉండెను. ఆమె తల్లిదండ్రులు మరణం పొందిన తర్వాత మొర్దెకై ఆమెను తన కుమార్తెగా స్వీకరించెను. ఎందుకు స్వీకరించాడు? కుమార్తెతో బిజినెస్ చేయాలని కాదండి. బిజినెస్ అంటే వేరేగా అనుకోకండి. ఉద్యోగం చేయించి, చదివించి, ఉద్యోగం చేయించి, కుమార్తె సంపాదిస్తే ఇతడు కాలు మీద కాలేసుకొని ఎంజాయ్ చేయడం కాదు. యూదుల రక్షణ కొరకై ఎస్తేరును పెంచాడు. తెలుసండి, యూదులలో నుండి రక్షణ వస్తుందంటే, యేసుక్రీస్తు వారు యూద జాతిలో నుండి రావాలి అంటే, యేసుక్రీస్తు వారు వచ్చే తరం వరకు యూద జాతి బ్రతికుండాలి. మరి హామాన్ అనేవాడు యూదా జాతిని హంతరించాలి, యూదా జాతిని నాశనం చేయాలని వాడు కుట్రలు పండితే మొర్దెకై ఏం చేశాడండి? ఎస్తేరును ఒక బాణాన్ని తయారు చేశాడు. బాణాన్ని తయారు చేసి డైరెక్ట్గా షూషాను కోటలో విడిచిపెట్టాడు. అహష్వేరోషు ఏలును ఆరంభించిన ప్రభుత్వంలో. దిమాకండి, యూదులది చాలా తెలివైన పదనైన తెలివండి. యూదులు సూచక క్రియలు, గ్రీసు దేశస్థులు జ్ఞానంను వెతికిన వండర్స్. ఈరోజు ఇస్రాయేల్ చిన్న దేశమే, కానీ ప్రతి ఒక్క దేశము ఆ దేశానికి తల వంచినదై ఉండాలి. ఎందుకంటే వెపన్స్ అన్నది ఇస్రాయేల్ దేశం నుండే ఎగుమతి అవుతుందండి. యూదులంతా తెలివిపరులండి. యూదా జాతిని కాపాడుకోవడానికి ఎస్తేరును ఒక వెపన్గా తయారు చేశాడు. మారణాయుధంగా కాదండి, మానవ బొమ్మగా కాదండి, రక్షించే రక్షకురాలుగా. 4వ అధ్యాయం తీయండి, 4వ అధ్యాయం. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం. హామాను కుట్ర పొందాడు. హామాను అహష్వేరోషు దగ్గరికి వెళ్ళాడు, తన ఉంగరం చేత ముద్రించుకున్నాడు. ఇక స్టార్ట్ అయింది యూదుల ఊచకోత. ఇదంతా తెలిసిపోయింది మొర్దెకైకు. తెలిసిపోయగానే 4వ అధ్యాయం 1వ వచనం, జరిగినదంతా తెలియగానే మొర్దెకై తన బట్టలు చింపుకొని గోండ పట్ట వేసుకొని బూడిద పోసుకొని పట్టణము మధ్యను బయలు వెళ్ళి మహాశోకముతో రోదనం చేసి రాజు గుమ్మం ఎదుటికి వచ్చెను. ఒక్కడే ఉన్నాడండి మొర్దెకై, ఒక్కడే వచ్చాడు. చెరపట్టబడిన వారిలో ఒకడు వచ్చాడు. కానీ యూదా జాతి అంతరించిపోతే రాబోయే రక్షకుడు రావాలి కదా భూమి మీదకి. రాబోయే రక్షకుడు రావాలి అంటే యూదా జాతి రాబోయే రక్షకుడు వచ్చే కాలం వరకు బ్రతికుండాలి. మరి వీడు మాత్రం ఇప్పుడే అంతరించాలని ప్లాన్ చేస్తున్నాడు, ప్రణాళిక పొందాడు. అహష్వేరోషు కూడా తన ఉంగరంతో ముద్రించాడు, నీ ఇష్టం ఉన్నట్టు చేసేసుకొని. ఇప్పుడు హామాను యూదులకు శత్రువు అండి. జరిగిందంతా విన్నాడు, దుఃఖం వచ్చేసింది, బట్టలు చింపుకున్నాడు, గోనబట్ట కట్టుకున్నాడు, బూడిదలో కూర్చున్నాడు. ఇక ఈ విషయం ఎస్తేరు దగ్గరికి తీసుకుని వెళ్ళాలి. ఎస్తేరును షూషాను కోటలోకి పంపించాడు, ఎవరికి అనుమానం రాకుండా. రాబోయేది జరిగేది గ్రహించిన మొర్దెకై యూదులకు రాబోయే కాలము గడ్డు కాలము. యూదులకు శత్రువులుగా ఉన్నారు. ఈ శత్రువులు యూదా జాతిని అంతం చేయడానికి ప్రణాళిక పొందుతారు. కాబట్టి ఈ ప్రణాళికను భగ్నం చేయాలి అంటే ఒక బాణం ఉండాలి. అది బాణం ఎక్కడ? రాజు దగ్గరనే ఉండాలి. ఎందుకంటే కోటలో నుండి కదండి ప్రతి ఒక్కటి జియో అమలవుతుంది, విడుదలవుతుంది, ఆజ్ఞ బయలుదేరుతుంది కోటలో నుండి కదండి. కోటలోనే ఎస్తేరును దింపాడండి. చూడండి, కిందకి చూడండి, 12వ వచనం. వారు ఎస్తేరు యొక్క మాటలు మొర్దెకై తెలుపగా మొర్దెకై ఎస్తేరుతో ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చింది. ఎందుకంటే ఎస్తేరు కూడా కొంచెం భయపడుతుంది, వెనుకడుగేస్తుంది. ఎందుకంటే రాజు దండము ఎవరి తట్టు చూపుతాడో అప్పుడే రాజు యుద్ధకు వెళ్ళాలి, లేకపోతే చచ్చిపోతారు. వెనుకడుగేస్తుంది. అయితే ఎస్తేరు మాట్లాడిన మాటలు, అక్కడ జరుగుతున్న సమాచారం అంతా మొర్దెకైకి తెలిసేసరికి మొర్దెకై ఎస్తేరుతో మాట్లాడుతూ సమాచారం పంపిస్తారు. చూడండి, రాజు నగరులో ఉన్నంత మాత్రం నన్ను యూదురాలు కావా? నువ్వు చచ్చిపోవా? నేను సేఫ్గా ఉంటాను అనుకుంటున్నావా? నిన్ను దేని కొరకు నేను పంపించాను? యూదులు కాపాడడానికి కదా. ఏంటి నువ్వేంటి ముందుకు రావడం లేదు, నీ నడుము బిగించుకోవడం లేదు అని యూదులందరికంటే నీవు తప్పించుకుందువా అని నీ మనసులో అనుకుంటున్నావా? అనుకొనవద్దు.
నీవు ఈ సమయమందు ఏమీ మాటలాడక మౌనముగా నున్న ఎడల యూదులకు సహాయము విడుదలయు మరి ఒక దిక్కు నుండి వచ్చును. ఎందుకంటే దేవుడు నీ ద్వారా చేయాలనుకున్నాడు, నిన్ను నిలబెట్టాడు. నీ తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత నేను నా కుమార్తెగా స్వీకరించాను. ఇదంతా దేవుని ప్రణాళిక. చూడండి, యూదులకు సహాయము విడుదలయు మరి ఒక దిక్కు నుండి వచ్చును, కానీ నీవును నీ తండ్రి ఇంటి వారు నశించుదురు. అంటే నీవు నశిస్తావు, నీ తండ్రి అంటే నేను కూడా నశిస్తాను. ఇలా నశించకూడదు అంటే నువ్వేం చేయాలి? నీవు రాజు సముఖములోకి వెళ్ళాలి. హామాను కుట్ర పన్నుతున్నాడన్న సంగతి రాజుకు నీవు నేరుగా తెలియచేయాలి. నిన్ను చంపడానికి ఇద్దరు పని కట్టుకొని ప్రయత్నాలు చేస్తే ఆ ప్రయత్నాన్ని అడ్డుకొని మొర్దెకై నిన్ను రక్షించాడన్న సంగతి నీవు రాజుకు తెలియచేయాలి. 15 వచ్చిన చూడండి, ఆలోచించుకోమని చెప్పాను. అప్పుడు ఎస్తేరు మొర్దెకైతో మరలా ఇట్లను, నీవు పోయి షూషాను నందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తం ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చెయ్యకుండి నేనును నా పనికత్తెలను కూడా ఉపవాసం మందును ప్రవేశించుట న్యాయ వ్యతిరేకార్థం. అంటే రాణి కానివ్వండి, రాణి పరిచారకులు కానీ ఉపవాసం ఉండకూడదు. అది న్యాయ చట్ట విరుద్ధం. అయినా పర్వాలేదు, వ్యతిరేకార్థముగా నున్నను నేను రాజునొద్దకు ప్రవేశించుదును. నేను నశించినా నశించెదను, నేను చనిపోయినా చనిపోతాను, పర్వాలేదు. కానీ రాజునొద్దకు వెళ్ళాలి. హామాను సంగతి రాజునొద్దకు చెప్పాలి. వీడు ఎంత మూర్ఖుడో. అటువలి మొర్దెకై బయలుదేరి ఎస్తేరు అతనికి ఆజ్ఞాపించిన అంతటి ప్రకారము జరిగించాను. ఇక 5వ వచనం చూడండి, 3వ దినమున ఎస్తేరు రాజభూషణం ధరించుకొని రాజనగరి ఆవరణంలో రాజు సన్నిధి వెళ్ళి నిలిచెను. రాజనగరు ద్వారమునకు ఎదురుగానున్న రాజావరణంలో తన రాజాసనం మీద రాజు కూర్చుని ఉండెను. రాణి అయిన ఎస్తేరు ఆవరణంలో నిలబడి ఉండుట రాజు చూడగా ఆమె యందు అతనికి దయ పుట్టెను. ఒకవేళ తెగించి రాజు దగ్గరికి వెళ్ళకపోతే యూదులు అంతరించిపోయేవారండి. తెలుసా, రాజులను పొగిడితే సరిపోతుందండి. అందులో మెడలున్న ఇచ్చేవారు, ఏమంటండి చేతులకు ఉన్నవి ఇచ్చేవారు. అవసరమైతే నీకు రాజ్యంలో సగం కావాలని చెప్తున్నాడు. చూడండి, కింద చూడండి, రాణి ఎస్తేరు ఆవరణం నిలబడి ఉండుట రాజు చూడగా ఆమె యందు అతనికి దయ పుట్టెను. రాజు తన చేతిలోని బంగారపు దండమును ఎస్తేరు తట్టు చాపగా ఎస్తేరు దగ్గరికి వచ్చి దండం యొక్క కొన ముట్టెను. రాజు రాణి అయిన ఎస్తేరు, నీకేమి కావాలను, నీ మనవి ఏమిటని రాజ్యంలో సగం మట్టుకు నీకు అనుగ్రహించదని ఆమెతో చెప్పగా ఎస్తేరు రాజునకు యుక్తంగా తోచినడల నేను రాజు కొరకు సిద్ధం చేయించిన విందును రాజైన తామును హామాను నేను రావాలని కోర్చిన ప్రత్యుత్తరం ఇచ్చాను. ఎస్తేరు మాట ప్రకారం జరుగుట హామాను చేయవలని త్వరపెట్టుమని రాజు సెలవీయగా రాజును హామాను ఎస్తేరు చేయించిన విందుకు వచ్చేది. ఆ వచ్చేమంతా చదవండి. మొర్దెకైను ఉరి తీయాలని ఎంత పెద్ద కొయ్యను తయారు చేస్తాడు హామాను. మొట్టమొదట యూదులండి ఇతరులకు వంగరు నమస్కారం పెట్టారండి. వాడికి అక్కడ హట్ అయిపోయాడు హామాను. అది అలా ఉంటే యూదా జాతిని అంతరించాలి, నాశనం చేయాలి. కుట్ర పన్నాడండి. ఆ కుట్రను భగ్నం చేయడంలో, యూదా జాతిని కాపాడడంలో ఎస్తేరు ఒక వీర వనితలా ముందుకు వచ్చిందండి. ఆడపిల్లలు ఏమనుకుంటున్నారు? మీరు ఏమనుకుంటున్నారు? మేము చదవాలి, ఏదో నేర్చుకోవాలి, పెళ్లి చేసుకోవాలి, ఆ తరటికి వెళ్ళాలి, ఊడిగం చేయాలి, అంతేనా మీ జీవితాలు దేవుడిచ్చింది? ప్రతి ఒక్కరి జన్మ వెనుక కారణం ఉంది. ప్రతి ఒక్కరు భూమి మీదికి వస్తున్న వారందరూ కారణ జన్ములే. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చేయగలుగుతారు చెప్పండి? ఒకరి సంఖ కిందికి వెళ్ళిన తర్వాత, ఒకరి చేతి కిందికి వెళ్ళిన తర్వాత వాడు ఎవడో మనకు తెలియదు. వాడు మిమ్మల్ని దేవుని కార్యక్రమంలో, వాడు దేవుని కొరకు బ్రతకనిస్తాడు మిమ్మల్ని. చెప్పండి, ఆలోచించండి అర్రా. ఎస్తేరు ఆ రోజు నేను చచ్చిపోయినా పర్వాలేదు రాజు సముఖం దగ్గరికి వెళ్తానన్నాడు. వెళ్ళింది.
రాజుకు దయ పుట్టిందని ఎస్తేరు మీద రాజదండని చూపెట్టాడు. ఏమమ్మా నీ కోరికని అడిగాడు. విందుకు రమ్మంది. ఇక విందుకు వచ్చిన తర్వాత నిజంగా అధ్యాయం అంతా చదవండి, 6వ అధ్యాయం చదవండి. ఎస్తేరు నిలబడడం వలన యూద జాతి అంతరించిపోలేదు. హామాను మొర్దెకైని ఉరి తీయాలని ఉరికొయ్యను తయారు చేశాడు. అదే ఉరికొయ్య మీద హామాను ఉరి తీయబడ్డాడు. ఇది దేవుని సంకల్పం. దేవుడు మనం అనుకుంటాడండి, 100% దేవుడు మనం అనుకుంటాడు. కానీ ముందడుగు మనం ముందు వేయాలి. అలా వేయడానికి భయపడుతున్నారా? అలా భయపడితే దేవుడు మీ వలన బాధపడతాడండి. రానున్న కాలాలు చాలా భయంకరమైన కాలాలు వస్తున్నాయి. ఎవరిని మృంగాలి, ఎవరిలో దూరాలి, ఎవరిని హింసించ చేయాలని సాతాను తనకు కొంచెం కాలం ఉందన్నదని 24 గంటలు పనిచేస్తుంది. గాలం వేసి గుంజుతుంది, లాగుతుంది. ప్రతి ఒక్కరిని మృంగేయాలి, నాతో పాటు పాతాళంలో నా కాకినిలోకి తీసుకుని వెళ్ళాలని. మరి దేవుడు చేతులు వస్తున్నాడు. దేవుడు నశించిపోవడం ఇష్టం లేదు. నా పిల్లలు నా యుద్ధకి రావాలి అంటే రక్షకురాళ్ళుగా మన పిల్లలను తీర్చిదిద్దాలి. ఈ మాటలు వింటే బాధ వేస్తుందా? మీకు భయం వేస్తుందా? బాధ వేసిన, భయం వేసిన, చిరాకు వచ్చిన, అనుకున్నా ఇవి సత్యాలు, ఇవే నిజమైన మాటలు. దీనికి మించిన నిజమైన మాటలు లేవు ప్రపంచం. పినతండ్రి అలా చెప్తే కూతురు మాట వింది. ఎస్తేరు రాణి తల్లిదండ్రులు ఎలా చెప్తే యాకోబు యోహానులు తల్లిదండ్రుల మాటను జవదాటక త్రాగుతామని మాటిచ్చారు. చివరికి ప్రాణం సైతం యాకోబు పెట్టాడు. ఒంటరిగా పద్మాస దీపములు పరవాసి అయ్యాడు. ఏమనుకుంటున్నారా? పిల్లల భవిష్యత్తులు తల్లిదండ్రుల చేతుల మీద ఉన్నాయి. ప్రారంభ పాఠశాల తల్లి ఓడే. మీ పిల్లలను దయ్యాలకు బలి అర్పించకండి, లోకానికి బలి అర్పించకండి, దేవునికి అర్పించండి. వారు దేవుళ్ళగా ఇంకొందరిని దేవుళ్ళగా తయారు చేస్తారు. ఇక చివరి ఒక్క మాట చూసుకొని మనం ముగించుకుందామండి. రాజుల మొదటి గ్రంథము న్యాయాధిపతులు 11వ అధ్యాయము. న్యాయాధిపతులు 11వ అధ్యాయము 30వ వచనాన్ని చూద్దామండి. 30వ వచనం నుంచి న్యాయాధిపతుల గ్రంథము మోషే గారు తదనంతరం యెహోషువ తదనంతరం న్యాయాధిపతులండి. న్యాయాధిపతులు 11వ అధ్యాయం 30వ వచనం అండి. న్యాయాధిపతుల కాలంలో దేవుడు న్యాయాధిపతుల ద్వారా ఏలేవాడు. ఇశ్రాయేలు తప్పు చేస్తే దండించాడు. వాళ్ళు మరలా మొరపెడితే న్యాయాధిపతులను పుట్టించి వారికి రక్షణగా నిలబెట్టారు. ఒక సంసోను కానివ్వండి, ఒక యోప్తా కానివ్వండి, ఒక గిద్యోని కానివ్వండి, ఒక బారాకు కానివ్వండి, ఇలా ఎందరో. యోప్తా కాలం వచ్చింది. యోప్తా దగ్గరకు వచ్చారు ఇశ్రాయేల్ అందరూ, మమ్మల్ని కాపాడాలి మీరని. ఎవరితోనండి? అమ్మోనీయులతో యుద్ధం చేయాలి. 30వ వచనం చూడండి. అప్పుడు యోప్తా యెహోవాకు మొక్కుకున్నాడట. ఎట్లనగా, నీవు నా చేతికి అమ్మోనీయులు నిశ్చయముగా అప్పగించినడలా నేను అమ్మోనీయుల యుద్ధం నుండి క్షేమంగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారం నుండి బయలుదేరి వచ్చినదేదో అది నీకు ప్రతిష్టముగా అర్పిస్తానన్నాడు. దహన బలిగా నేను అర్పిస్తానన్నాడు. అప్పుడు యోప్తా అమ్మోనీయులతో యుద్ధం చేయుటకు వారి యుద్ధకు సాగిపోయినప్పుడు యెహోవా అతని చేతికి వారిని అప్పగించిన కనుక అతడు వారిని అనగా అరోయేరు మొదలుకొని మిన్నితినకు వచ్చే వరకు అబెల్కే రామీము వరకు 20 పట్టణముల వరకు నిశ్శేషముగా హతము చేసి అట్లు అమ్మోనీయులను ఇశ్రాయేలు ఎదుట నిలవకుండా అణిచి వేయబడిరి.
దేవుడికి ఇచ్చిన మాట ప్రకారమా? దేవుడు అతనికి ఇచ్చిన మాట ప్రకారంగా దేవుడు నిలబెట్టుకున్నాడు. ఇక ఇప్పుడు యోక్త నిలబెట్టుకోవాలి. దేవుడు మాట ఇమ్మన్నాడు కదండి, ఇచ్చాడా? ఏమన్నాడా? మాట ఇచ్చినా ఇవ్వకపోయినా యోక్త ద్వారా ఇశ్రాయేలుకు రక్షణ కలుగుతుంది. గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా ప్రార్థన చేసేటప్పుడు అండి ఎక్స్ట్రా ఆర్డినరీగా మాట్లాడకండి, ఎక్స్ట్రాలుగా మాట్లాడకండి. బిల్డప్ ఎక్కువ, బిజినెస్ తక్కువ అంటారు. దేవా ఇది నాకు చేస్తే ఇది నీకు ఇస్తాను అని నోరు జారకండి. నోరు జారే అది ఒకవేళ దేవుడికి చేయకపోతే మీ ద్వారా నుండి ఖచ్చితంగా దేవుడు తీసుకుంటాడు, కానీ అది పాపం అవుతుంది. గుర్తుపెట్టుకోండి, పాపం అవుతుంది. ఇక యోక్త దేవుడు అడగలేడు, నాన్న నువ్వు నాకు ప్రార్థన చేసి నీకు మొక్కుకుంటాను, నేను బలిస్తానని నేను అడిగాను నాన్న, నీకు నీవే కదా చెప్పావు, ఇస్తానన్నావు కదా. ఓకే, ఇశ్రాయేలును అమ్మోనీయుల చేతికి అప్పగించాను. ఓకే, రిటర్న్ వెళ్తున్నావు కదా, నీ పని నీ కర్తవ్యాన్ని నువ్వు నెరవేర్చాలి. చూడండి కిందికి. అప్పుడు యోక్త అమ్మోనీయులతో యుద్ధం చేయటకు వారి యుద్ధకు సాగిపోయినప్పుడు, కిందికి 34 యోక్త మిస్సాలోను తన ఇంటికి వచ్చేటప్పుడు అతని కుమార్తె తంబూరాతోనూ నాట్యముతోనూ బయలుదేరి అతను ఎదుర్కొనెను. ఆమెగాక అతనికి మగ సంతానం ఎదురు. యోక్తకు ఒక్కటే కుమార్తె. ఆ కుమార్తె తండ్రి దేవుడికి మాటిచ్చాడన్న సంగతి కుమార్తెకు తెలియదు. కుమార్తెనే నన్ను ఎదుర్కోవడానికి వస్తుందని తండ్రికి తెలియదండి. ఎక్కడ జరిగిందని ఇన్సిడెంట్ అండి, యాక్సిడెంటల్ ఇన్సిడెంట్ జరిగింది అక్కడ. అదండి తల్లి కూతురు తండ్రిల బంధం నిజంగా అండి దేవుడు ఏర్పరిచిన బంధం లెక్క ఉందండి. చూడండి, ఆమెను చూచి తన బట్టలు చింపుకుని, అయ్యో నా కుమారి, నీవు నన్ను బహుగా కుంగజేసితివి, నీవు నన్ను తల్లడింపచేయి వారిలో ఒకతవై ఉన్నావు, నేను యెహోవాకు మాట ఇచ్చినాను కనుక వెనక తీయలేననగా. అయ్యో దేవా, ఒకటి కుమార్తె ఉంది కదా, నీకు తెలియదా దేవా, నా మాటను వెనుక తీసుకుంటానన్నాడా? నో. అందుకే యోక్త న్యాయాధిపతుల గ్రంథంలో తన పేరును లిఖించాడు దేవుడు. యోక్తలాగా ఉండండి మీరు. మాట ఇచ్చారా, మాట నెరవేర్చుకోండి. ఒకటే అంటాడండి దేవుడు, నాయన మిమ్మల్ని ఎవరు ఉన్నారు నాయన మాట. అన్న మాట ఇచ్చింది, నెరవేర్చుకుందా లేదా? అబ్రహాముకు దేవుడు ఇచ్చి అడిగాడు, నీ ఒక్క కుమార్తెని నాకు బలిగా అర్పిస్తావా? వేస్, ఇస్తాను. ఇక్కడ యోక్త గారు చూడండి, తల్లడింపజే వారిలో ఒకతైవై ఉన్నావు, నేను యెహోవాకు మాట ఇచ్చినను కనుక వెనుక తీయననగా. చూడండి కుమార్తె మాట్లాడుతుంది. యోక్త కుమార్తెలాగా మన పిల్లలు ఉండాలి. తల్లిదండ్రులను అడగాలి. తల్లిదండ్రులు మేమేం చేయాలి? తల్లిదండ్రులను అడగాలి. నా ఇష్టం ఉన్నట్టు నేను చేస్తాను, నువ్వు చచ్చినట్టు ఒప్పుకోవాలని తల్లిదండ్రులకు మారు మాట పలకకూడదు పిల్లలు. చూడండి, ఆమె నా తండ్రి యెహోవాకు మాట ఇచ్చి ఇంటివా, నీ నోట నుండి బయలుదేరిన మాట చొప్పున నాకు చెయ్యుము. యెహోవా నీ శత్రువులైన అమ్మోనీయుల మీద పగ తీర్చుకొని ఉన్నాడని అతనితో అనెను. మరియు ఆమె నా కొరకు చేయవలసినదేమనగా, నీవు నా కొరకు ఏమి చేయాలనుకుంటున్నావో చేసేయి తండ్రి. దహన బలి అర్పిస్తావా, నన్ను ప్రతిష్ఠిస్తావా, ఏం చేయాలనుకుంటూ వచ్చేయి. కానీ ఒక్క 2 నెలలు టైం అడిగిందండి. ఆ 2 నెలలు తన కూతురికి టైం ఇచ్చాడు. ఆ తర్వాత యోక్త ఏదైతే దేవుడికి మాట ఇచ్చాడో అది నెరవేర్చుకున్నాడు. మరి ఈరోజు ఆడపిల్లలారా మీరు ఎలా ఉన్నారు చెప్పండి? తల్లిదండ్రులకు ఎదురాడుతున్నారా, లేక తల్లిదండ్రులకు మాట విని లోబడుతున్నారా? ఆలోచించుకోండి. సమాజానికి కావలసినవి మాటలు ఇవే. ఈ జనరేషన్లో ప్రతి ఒక్కరు అదుపు తప్పిపోతున్నారండి. పిల్లలు చదువులు, ఉద్యోగాలు, మన్ను మశానం అంటూ పిల్లలను లోకానికి అర్పితులుగా, దయ్యాలకు అర్పితులుగా చేస్తున్నారండి, బలిచ్చేస్తున్నారండి. ఇక దేవుడికి రక్షకులు ఎవరు వస్తారండి? మన తదనంతరం మనం వెళ్ళిపోతాము. మరి రాబోయే తరాన్ని ఎవరు నిలబెట్టాలి చెప్పండి? ఎవరైనా ఆలోచించండి.
ఎవరు ఆలోచిస్తున్నారా? మీకు తెలుసు కదండి, సూర్యాపేట అనిల్ కుమార్ అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్ అండి, తన పిల్లలను ఇద్దరిని ఎంబీటీహెచ్ పూర్తి అయిపోయిందండి. ఒకడు 10th మననే కంప్లీట్ అయ్యింది, వాడి ఎంబీటీహెచ్ పూర్తి అయిపోయిందండి. ఒకడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్, వాడిది పోయిన సంవత్సరమే 2 సంవత్సరాల క్రితం ఎంబీటీహెచ్ పూర్తి అయిందండి. ఇటు లోక విద్య, ఇటు దేవుని విద్య. వారు లెక్చరర్గా అపాయింట్ చేశారండి, పాఠాలు చెప్తారు. మన పిల్లలు చెప్తారండి? ఆలోచించండి అర్రా, ఆలోచించండి. ఇంకెప్పుడు చెప్తారు? ఇంకెప్పుడు చేస్తారు పనులు, దేవుని పనులు? ఎప్పుడు నేర్చుకోవడమేనా? ప్రకటించావా? ప్రజల్లోకి వెళ్ళవా? ఇంకప్పుడు వెళ్తారు చెప్పండి. ఏం చేయాలనుకుంటున్నా మీ పిల్లల్ని చెప్పండి. ఏ తల్లిదండ్రులని చెప్తారండి? ఆలోచించండి రా పిల్లలారా. మీరు 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 పెద్దవారైనందుకు ఏం అవ్వాలనుకుంటారు చెప్పండి? ఎవరైనా చెప్పండి, ఎవరైనా మీ ఓన్గా నిలబడి చెప్పండి. మీరు మీ భవిష్యత్తులో దేవుని కొరకు ఎటువంటి వారుగా నిలబడాలనుకుంటున్నారు? నా కుమారుని నిలబెడతానండి. చెప్పరా ప్రవీణ్, ఇట్రా, ఇటుకొచ్చేపు, కెమెరా ముందుకు వచ్చేపు. ఆంజనేయ యోబులాగా అవుతాడట. సహనం, ఓపిక, సహనశీలని యోబు గారు. యోబు గారు తన పిల్లలను ఎలా పెంచాడు తెలుసు కదండి. అరుణోదయం లేచి తన పిల్లల నిమిత్తం వారు మనుషులు దేవుణ్ణి దూషించారేమో అని. సహనశీలండి. సహనానికి నిలయం గుర్తు యోబు తర్వాత యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారి కంటే ఎవరు కూడా లేరండి. సహనశీలుడు, ఓపికమంతుడు. ప్రతి ఒక్కరూ రాబోయే తరాలలో బైబిల్లో ఎంతోమంది ఆడపిల్లలు, ఇస్తేరు, రూతు, దెబోరా, ఒక మరియమ్మ, ఒక ప్రిస్కిల్లా. ఆడపిల్లలారా మీరు ఎలా మారాలి? మగపిల్లలారా మీరు ఎలా మారుతారు? యేసుక్రీస్తు వాళ్ళు ఉండాలి. అపోస్తలులైన పౌలుగా ఉండాలి, స్టెఫన్లా ఉండాలి, ఒక తీతు, తిమోతి, ఫిలోమోను, ఫిలిప్పు. అన్ని పేర్లు పెట్టుకోవడం కాదు, పేర్లకు న్యాయము చేకూరుస్తానంటేనే ఆ పేర్లతో పిలవబడండి, లేదంటే మార్చుకోనండి. ఈరోజు దేవుడు హెచ్చరించిన హెచ్చరిక మాటలు ఇవ్వండి. మీ పిల్లల్ని ఏం చేయాలనుకుంటున్నారు భవిష్యత్తులో? దేవుడు ఈరోజు సంఘముగా, తల్లిదండ్రులారా మీకు ప్రశ్న ఇస్తున్నాడు. ప్రతి ఒక్క తల్లిదండ్రులు, ఈవెన్ నేనైనా, మేము కూడా తల్లిదండ్రులు వేరు, మాకు కూడా పిల్లలు ఉన్నారు. కానీ దేవుడు సంఘం ద్వారా మనందరికీ హెచ్చరిక జారీ చేశాడు. ఈనాట నుండి తల్లిదండ్రులమైన మనం మన పిల్లలను ఏం చేయాలనుకుంటున్నాము? పిల్లలారా మీ తల్లిదండ్రుల మాట వినాలి. చివరిగా మాట చూసుకొని ముగించుకొని సామెతల గ్రంథము 23వ అధ్యాయం 22, 25 వచ్చిన చూడండి. సామెతల చదవండి త్వరగా. సామెతల గ్రంథం 22వ అధ్యాయము 22. నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశము, మిమ్మలను కనిన మీ తండ్రి ఉపదేశము ఆడపిల్లలైనా మగపిల్లలైనా అంగీకరించండి. నీ తల్లి ముదమియందు ఆమెను నిర్లక్ష్య పెట్టకండి. 25వ వచనం, నీ తల్లిదండ్రులను నీవు సంతోష పెట్టాలి, నీ కనిన తల్లిని ఆనందపరచాలి.
ఈ రోజు నుండి పిల్లలారా ఇదే పని మీద ఉండాలి. సంతోష పెట్టడం అంటే ఏంటి తెలుసా? మిమ్మల్ని దేవుని కొరకు అర్పితులుగా అర్పణ చేయాలని మీ తల్లిదండ్రుల కోరిక మేరకు మీరు కూడా వారికి ఏం చేయాలి? వారి మాట వినండి. మీ తల్లిదండ్రులారా మీ పిల్లలను ప్రోత్సహించండి. ఎన్ని చదువులు చదివిన ఆడపిల్లలారా ఒకరింటికి వెళ్ళి ఓడిగం చేయవలసిందే. ఆలోచించండి అర్రా. కనుక దేవుని పిల్లలారా, ఈ మెట్పల్లి, ఈ క్రీస్తు సంఘం సిబిటి మెట్పల్లి నుండే ఒక కొత్త నవశకం తయారు కావాలి. ఎగ్జామ్ రాయించండి మీ పిల్లల చేత. లోక విద్యను చదివిస్తున్నారా? దేవుని విద్యను కూడా చదివించండి. నా కుమారుడు 6th, ఇప్పుడు పట్టే 6th అండి. ఇక నెక్స్ట్ ఇయర్ నుంచి నా కుమారుని ఎగ్జామ్ ఆరంభిస్తున్నాను. ప్రతి ఒక్కరు దేవుని విద్యను కూడా పిల్లలకు అభ్యసింప చెయ్యండి. 10th అయిపోయే లోపు ఎంబీటీహెచ్ పూర్తి కావాలి. అలా మంచి నిర్ణయాలు తీసుకుని తల్లిదండ్రులారా మీ పిల్లలను లోకానికి రక్షకులుగా, రక్షక రాణులుగా తీర్చిదిద్దే అవకాశం, మంచి అవకాశం దేవుడు మనకిచ్చాడు. ఈ అవకాశాన్ని చేతులారా పోగొట్టుకోకండి. దేవుడికి సమాధానం లెక్క చెప్పవలసి వస్తుంది. ఏం చెయ్యాలనుకుంటున్నారో మంచి నిర్ణయం తీసుకోండి. ఈరోజు విన్న వాక్యం ద్వారా ఒక మంచి నిర్ణయం తీసుకుంటారని ప్రేమపూర్వకంగా నేను కోరుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, ప్రేమ కలిగిన మీ పాదాలకు వందనం చెల్లిస్తున్నాం తండ్రి. మీ పిల్లలకు మీ యొక్క మాటలు వివరించాను, నేను నేర్చుకున్నాను. తల్లిదండ్రులుగా ఎటువంటి ఆలోచనలు కలిగి ఉండాలి పిల్లల పట్ల? పిల్లలు తల్లిదండ్రుల మాట వినాలి. దేవ, ప్రతి ఒక్క విషయంలో మీ పిల్లలు తోడైండండి. మాటలు విన్నారు, మాటల గురించి ఆలోచించుటకు మీ పిల్లలకు మంచి జ్ఞానాన్ని ఇవ్వండి. ఇంత గొప్ప జ్ఞానాన్ని మాకు నేర్పించి వెన్ను తట్టి సమాజంలోకి పంపించి మీ వాక్యాన్ని చెప్పడంలో, దాన్ని ధ్యానించడంలో, దాన్ని పరిశీలించడంలో మాకు ఎంతో దోహదపడ్డ తండ్రి గారిని జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్యం, బలం, శక్తిని ప్రసాదించండి. జాయింట్ డైరెక్టర్స్, డిప్యూటీ డైరెక్టర్స్, అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్స్, ప్రిన్సిపల్స్, కోఆర్డినేటర్ ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. సమస్తమును మీ పాద సంధికి అప్పగించుకుంటూ క్రీస్తు యేసు వారి పేరటి ప్రార్థన మీకు సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.